నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలం, జిల్లా యాదాద్రి. ఏమైంది అసలు? అసలు ఈ ప్రజా దర్బార్ పెట్టినప్పటి నుంచి అన్ని సమస్యలు మొదలైనవి. అప్పుడు లేని సమస్యలు ఉండే. ప్రజా దర్బార్ లేనప్పుడు ఎవరిని కలవలేకపోయేది, ఎవరిని అంతా ప్రశాంతంగా ఉండేది. ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత అంతా ప్రశాంతత పోయింది. ఎంతమంది ఎన్నిసార్లు తిరిగినా ఏ ఒక్కరి సమస్య పరిష్కారం కాదు ప్రజా దర్బార్లో. ఇది ఎందుకనంటే ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల వ్యతిరేకత, రేవంత్ రెడ్డి 10 నెలలనే మూట కట్టుకోండు. కాబట్టి ఈరోజు అప్పులు చేయనోడు ఎవడు ఉంటాడు? రేవంత్ రెడ్డి అప్పులు చేయడా? ఇప్పుడు కేసీఆర్ ఏమో గొర్రెని తిన్నాడు, రేవంత్ రెడ్డి బర్రెని తింటాడు. ఈ పరిపాలన ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ చేర్చుకుంటుండు కదా. అసలు ఏంది, ప్రజలు పిచ్చోళ్ళు కదా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే ఎట్లా పెడతారు? ఎలక్షన్లకి ఖర్చు మొత్తం ప్రజలు ఎందుకు భరించాలి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ కానీ, ఇక్కడ బీజేపీ కానీ, ఇక్కడ తెలుగుదేశం కానీ, ఇక్కడ ఏ పార్టీ కూడా ఈ ప్రజల ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళే పెట్టుకోవాలి. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఈరోజు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది రాదు. రెడ్డిల పాలన ఏది రాదు. మేము ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చినాం. ఏది అది ఇస్తారా అయ్యారా, ఎవరిని కలవాలా, ఎట్లా కలవాలా, ఎవరు పట్టించుకుంటారా, అవి చెత్తకుల్లో పడేస్తారా? మా బాధ మాకు. మా ఛాయదాతకు డబ్బులు, తిండికి డబ్బులు, దేనికి డబ్బులు. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. భూములు అమ్ముకుంటే లక్షల కోట్లు వస్తాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. నువ్వు లొంగిపోలేదు కదా, నువ్వు అరెస్ట్ అయినవా, నీకు ఏది ఏమంటారు? మరి డీసీఎం ఎట్లు ఇచ్చారు? మేము మావోయిస్ట్ అని చెప్పి ప్రచారం చేసుకుర్రు. అది నేను మావోయిస్టుని అవునా కాదనే తర్వాత సంగతి. మాకు ఇచ్చిన డీసీఎం ఎందుకు అమ్ముకున్నారు? అది 10 కోట్లు ఇంట్రెస్ట్ ఎందుకు అని అడిచింది 3 లక్షలు. 3 లక్షలు కట్టేసినాక కూడా 10 కోట్లు ఇంట్రెస్ట్ కట్టమని నోటీస్ ఎందుకు పంపించారు? దీనికి సమాధానం కేసీఆర్ బాధ్యత వహిస్తాడా, రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? వాస్తవ దృక్పథంతో బాధ్యతను గుర్తించాలి, మానవతా దృక్పథంతో బాధ్యత వహించాలి. ఎమ్మెల్సీ కరుణ ప్రభాకర్ నా బండి మీద డ్రైవరు. కేసీఆర్ ఇంటికి పిలిపించి భూవేటి 5,000 ఇచ్చి 3 రోజులకు ఒకసారి కలవమన్నాడు. డీసీఎం ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. వెండిపోటు ఓడిసిన దున్నపోతు. ఈరోజు ఎవరి దగ్గర పోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయితేనే ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ తోటే వచ్చింది, కేసీఆర్ తోటే పోయింది. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే రైతు బంధు పైసలు వస్తాయని రైతుల మధ్యలో చర్చ జరుగుతుంది. మరి అది ఎప్పుడైతే అది సాధ్యమైతే కాదా? వీడి నీతి నిజాయితీ మానవత్వం ఉంటే ఏది కేసీఆర్కు ఉంటే అవుతుంది. అది మాలాంటలతో మాట్లాడి వాళ్ళకు ఆంభావం ఏది, వాళ్ళు ఏంటంటే దొర కదా, నైజాం ప్రభుత్వం కదా, నైజాం పరిపాలన కదా. అదే దెబ్బతీసింది అన్నాడు. కేసీఆర్ ఆలోచన విధానమే కేసీఆర్ సమాధి అయింది, పునాది అయింది. వాడు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈరోజు తిడతారు అంటే ఎందుకు తిడతారు చెప్పు? మాకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రజా దర్బార్ రావాలనుకున్నాం. న్యాయం జరిగినప్పుడు ప్రజా దర్బార్ రావడం వేస్ట్ కదా. మాకు తిండికి రూపాయి లేదు. ఎవరి దగ్గర లుచ్చగాల రాజ్యంలో బుచ్చగాల బతుకు. ఎవరి దగ్గర రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు అడుకొని తిరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 1 ఎకరం అమ్ముకుంటే 5 కోట్లు 10 కోట్లు వస్తుంది. తిరుమల దగ్గర 5 ఎకరాల భూమి ఉంది నాది. అలా ఇల్లు లేదు, చెట్టు కింద వండుకుంటున్నా. లుచ్చగాల రాజ్యంలో బుచ్చగాల బతుకు అయిపోయినాయి. ఏ ఎస్ఐ దగ్గర పోయినా కానీ, పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అంతే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అంతే, రేపు ఎవడు వచ్చినా గంతే, బీజేపీలు వచ్చినా గంతే. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ 2,000 ఇస్తాడు. 1 గంటకు 2,000 అయిపోతాయి ఏది ట్రాక్టర్కు. మరి ఎట్లా నాటు పెడతారు, ఎట్లా తూతారు అనేది సమాధానం చెప్పాలి బీజేపీ వాళ్ళు కానీ, నరేంద్ర మోడీ కానీ. అది కుక్కకు బొక్కేసినట్టు ఎందుకు? రైతులను కుక్కలను చూసినట్టు ఎందుకు చూస్తారు? రైతులను లుచ్చగాల రాజ్యంలో బుచ్చగాలను చూసినట్టు ఎందుకు చూస్తారు? రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఎప్పుడు వస్తుంది? రైతులు ఒక బియ్యం బస్తా ఉంది, 10,000కి అమ్ముతే తప్ప ఆత్మహత్యలు అవి. అప్పటిదాకా ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రైతులు పంట పండిస్తే 50,000 ఖర్చు వస్తుంది. ఈ 5,000 10,000 దొరికితే సరిపోవు కదా. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోనికి మెయిన్ కారణం ఏంటంటే 500 ఎకరాలకు మల్లారెడ్డికి రైతు బంధు ఇచ్చిండు. లక్షల కోట్లు తిన్నారు వాళ్ళు. నాకు 5 ఎకరాలకు ఆపిండు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరిని అడగాలి? హరీశ్వరరావుని కలిసినా కానీ, కేటీఆర్ని కలిసినా, కవితను కలిసినా ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఏంటంటే అహంభావం. మేము వెలమ దొరలము, మేము వెదలము, ఏది మాకు ఎవడు ఎదురు తిరగవద్దు, ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసు కదా. సచివాలయాన్ని ఊలగొట్టిండు, ప్రభుత్వం కూలిపోయింది. కాళేశ్వరం ఊలగొట్టిండు, అది కూలిపోయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? అది ఆలోచన ఇవ్వలేదు. అదే ఈరోజు 100 సంవత్సరాల కింద భూములు పంచుకున్నాను, ఇప్పటివరకు పంచుకోలేదని చెప్పేసి కలెక్టర్, అదే రెవెన్యూ మినిస్టర్ అంతే. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి కలుద్దామంటే కలవనియాడు. కలిసిన సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ధరణి పెట్టిండు, దరిద్రలు అని కొడుకున్నా. 1 ఎకరం 2 ఎకరాల భూమి అమ్ముకురు, 2 కోట్లకు అమ్ముకురు. అది ఎవరు పరిష్కారం చేయాలి? అన్నదమ్ములు. ధరణి దరిద్రపు లంజా కొడుకులు పెట్టిరు. అది దున్నపోతినింది దొర అంటే దొడ్డని ఎక్కడ కట్టేయాలంటే దొడ్డ కట్టేయమన్నట్టు ధరణి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పెట్టిండు? రేవంత్ రెడ్డి పెట్టింది ఇంకా దరిద్రంగా ఉంది. వాడు బంగాళాఖాతంలో కలుపుతా ధరణి అంటే రేవంత్ రెడ్డి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వచ్చింది కేసీఆర్. అప్పటిదాకా రైతులకు ఆత్మహత్యలు ఆగవు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే రేవంత్ రెడ్డి వెంటనే తమ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆగుతాయి.
ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం, తర్వాత మాట్లాడతాం, తర్వాత చెప్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మళ్ళీ ప్రజా దర్బార్ రావాలా వద్దా అనేది రమ్మంటే వస్తాం, వద్దంటున్నాం. మొదటిసారి ఇంత ముందు చాలా సార్లు వచ్చారు. ఇదివరకు ఎన్నిసార్లు వచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడారా వాళ్ళతో? రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడినాం. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడితే నీ సమస్య ఏంది, కుక్కతో వంకర చక్కగా ఉంటుందా, ఆ పరిస్థితి ఉన్నది. వసతి ఉద్యోగుడు కాడుకాయలు పట్టుకున్నట్టు ఉంది. కాబట్టి ఏం చేయాలి అర్థం కాదు. ఆత్మహత్యలే చేసుకోవాలన్నా రైతు బంధు ఇవ్వకపోతే ఆత్మహత్యలే పెరుగుతాయి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, భూమి అమ్ముకుంటే మరి కోట్లు వస్తాయి కదా. అవును, అమ్ముకొని హక్కు లేదు కదా. ఈ కుక్కల రాజ్యం కదా, హక్కుల రాజ్యం. మానవ హక్కుల సంఘమా, కుక్కల సంఘమా? ఎక్కడ పోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జనారణ్యంలో అరణ్య రోజున మాజీ మావోయిస్టుల పరిస్థితి. కాబట్టి ఈ మాజీ మావోయిస్టుల గుర్తింపు లేదు, గౌరవం లేదు. నేను మావోయిస్టునా కాదనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందా, మావోయిస్టులు నిర్ణయిస్తారా? మాకు గుర్తింపు లేదు, గౌరవం లేదు. మావోయిస్టులు కాకపోవచ్చు. మా డీసీఎం ఎందుకు అమ్ముకున్నారు అనేది దాని సమాధానం. అక్కడ మావోయిస్టు పార్టీ సమాధానం చెప్పారు, ఇక్కడ పోలీసులు సమాధానం చెప్పారు. మేము నద్దరు ఎందుకు నడిపోవాలి, మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మావోయిస్టుల సానుభూతి పరునైనా కానీ మావోయిస్టులు నాకు న్యాయం చేస్తున్నారు. వాళ్ళ మీద సానుభూతిని కూడా ఓడిపోయినా కాబట్టి వాళ్ళు నాకు న్యాయం చేయరు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పేరు చెప్పుకున్నా, ఆత్మరక్షణ కోసమే వాళ్ళ పేరు చెప్పుకున్నా కానీ నా న్యాయం కోసం వాళ్ళ పేరు వాడుకున్నా తప్ప కానీ స్వార్థం కోసం డబ్బులు నయంగా అంటే అయిపో, లేకపోతే ఈ లొంగిపోయిన నక్సలైట్ల విషయంలో మేము నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టేస్తే ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చాడు. నా ఒక్కటి ఆపిండి. ఎందుకు ఆపిండి అనేది ఎవరు అడగాలి? రేవంత్ రెడ్డి అడుగుతారు శివధర్ రెడ్డిని? ఇద్దరు తోడు దొంగలే, దోపిడీ దొంగలే. ఇప్పుడు నయం ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంది? అట్లా ఎవరు తయారు చేసారు? అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉంది అలా. లేదనే సమస్య లేదు. లేదంటే అది తప్పించుకునేసాం. తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నయం అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ కొనసాగిస్తుండే, అదే అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. కానీ ఇక తెలంగాణలో ఎవరు వచ్చినా ఇంతే ఉంటుంది అంటారు మీరు. ఇప్పుడు దగాపడ్డ తెలంగాణ అని పెట్టిరు. అప్పుడు దగాపడ్డ తెలంగాణ మేము అది డీసీఎం పోయింది. అది దగాపడ్డ తెలంగాణ ఎందుకు పెట్టిరు అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ పేరు మంచిగా సెలక్షన్ చేసిరు. ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు అనేది. దగా పడడం దగా చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. మోసం చేయడం, మోసపోవడం. కాబట్టి ఎన్ఆర్రెడ్డి ఉండి ఎన్నే ఉండే గాదే ఎన్నే ఆయన కేసీఆర్ దగ్గర పోయి పట్టుకొచ్చి మేము ఇది టీఆర్ఎస్ పార్టీ పెట్టినామని చెప్తే మరి ఆయన పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నయ్య మేము ఆయనకు రైట్ హ్యాండ్గా పనిచేసినాం. ఆయన కూడా మాకు రూపాయి ఇయ్యాడు. ఇప్పుడు గంజాయి మొక్కలు, తులసి మొక్కలు ఎవరు అనేది డిసైడ్ కావాలి. ఫస్ట్ గంజాయి మొక్కలను బీకేయాలి, తులసి మొక్కలను పెంచాలి. రేవంత్ రెడ్డి సాధ్యమవుతుంది అది అనేది. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నా కానీ రాజకీయంగా రాజీనామా చేసి ఇంటికాడ ఉండి మళ్ళా ఏది లుచ్చ రాజకీయాలు చేయొద్దు, ప్రజలకు న్యాయం చేసి రాజకీయాలు చేయాలని ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.